ఒరే 202 చెప్పరా 302 కేసు దొరికింది. ఎక్కడ్రా? అదిగో శవం. మనకు దొరికిన వరం ఎవడో అచ్చి చేసి పారిపోయినట్టున్నారా? పదరా. హత్య చేసి పారిపోక పోలీసులు వచ్చినంత వరకు ఉంటారనుకున్నావా? ఉండరా ఎస్సీ గారికి ఫోన్ చేద్దాం. వద్దురా, ఎస్సీ గారికి ఫోన్ చేయండి. ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఈ క్రెడిట్ అంతా ఆడే దొబ్బేసి సీఏ అయిపోతాడు. నిజమేరా. మనం మాత్రం బీట్ కానిస్టేబుల్ గా ఇక్కడే ఉంటాం. ముందు ఆ డిటెక్టివ్ కాల్ చేయి. ఎవడు పేరు చెబితే శవాల దగ్గర క్లూలు మరమరాల్లా దొరుకుతాయో, ఎవరు పేరు చెబితే నేరస్తులు ఆస్తులు అమ్ముకొని పారిపోతారో అతడే డిటెక్టివ్ మార్క్. హలో, ఎస్ డిటెక్టివ్ మార్క్ స్పీకింగ్. మీకు లొకేషన్ పెట్టాను చూసారా? మీరు పెట్టిన లొకేషన్ ఎక్కడ చూపించలేదే. అక్కడ పొడుగ్గా తాడి చెట్టు కనబడుతుందా? కనిపిస్తుంది. ఆ పక్కనే శవం కనబడుతుంది. చూడు, ఆ తాడి చెట్టు పక్కన శవం కనిపిస్తుందట. చూసినా వెళ్ళి. ఓకే బాస్. బాస్, ఇక్కడ తాడి చెట్టు పక్కన ఏ శవం లేదు బాస్. ఏ శవం లేదా? లేదు బాస్. హలో, మీరు ఏ తాడి చెట్టు కింద చెప్తున్నారు? అదే మార్క్, తాటికాయలు కాస్తాయి కదా, ఆ తాడి చెట్టు గురిండే. ఆ తాటికాయలు కాసే చెట్టు కింద మేము ఉన్నాం. ఇంతకీ ఆ తాటి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? 2 ఉన్నట్టున్నాయి. మేమున్న తాటి చెట్టు కింద 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ తాటి చెట్టు పక్కన ఉన్నారో ఎలా తెలుస్తుంది? ఓ పని చేయండి, మీరు చెట్టు ఎక్కి ఆ 2 తాటికాయలు కోసేయండి, సరేనా? అలాగే మార్క్. ఒరే 202 శవం పారిపోయిందిరా. అందుకే శవాన్ని ఎవడో ఒకడు గట్టిగా పట్టుకోవాల్సింది. పద ఎదుగుదాం. నాకు తెలిసి శవం టాయిలెట్ కి వెళ్ళి ఉంటదిరా. పర్మిషన్ అడిగితే ఇద్దాం కదరా. మార్క్ ఫోన్ చేస్తారు. హలో మార్క్, ఇక్కడ శవం పారిపోయింది. నాకు తెలిసి ఆ శవం 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళదు. ఒరే 202 అదిగో శవం. పదరా పట్టుకుందాం. చెప్పెళ్ళాలి కదరా. ఇంతకీ టాయిలెట్ పోసుకున్నాడో లేదో. నువ్వు పోయించరా. చెప్పండి నాన్న. దుబాయ్ వెళ్తారా, కువైట్ వెళ్తారా, మస్కట్ వెళ్తారా, బిస్కెట్ వెళ్తారా? ఏ కంట్రీ అయినా మిమ్మల్ని ఎంట్రీ చేసేస్తాను. నాది పూచి. నాది పూచి అంటున్నాడు. మన దగ్గర గోచి కూడా లేదు కదా బావా. వాచి ఉంది కదా బావా, మనకు కూడా టైం వచ్చింది పైకి పోవడానికి. పైకా? సారీ, ఐ మీన్ పైకంటే ఫ్లైట్ ఎక్కడానికి. సార్, మీరు ఏ కంట్రీ పంపించినా పర్వాలేదు సార్, ఒక్క పాకిస్తాన్, నార్త్ కొరియా తప్ప. చెప్పరా. అవునరా? అవును. ఓకే నాన్న, నో ప్రాబ్లం నాన్న. ఈ భద్రం మిమ్మల్ని భద్రంగా చూసుకుంటాడు. ఫ్లైట్ ఎక్కించే వరకు నాది బాధ్యత. తర్వాత వదిలేస్తారా సార్? కంపెనీ చూసుకుంటుంది నాన్న. ఇంతకీ మీ పాస్పోర్ట్ లేవి? పాస్పోర్టా? సారీ సార్, ఇంట్లో మర్చిపోయాను. నేను తెచ్చాను సార్. సరే, తర్వాత తీసుకురండి నాన్న. మీకు సింగపూర్ అయితే కరెక్ట్ నాన్న. సింగపూరా? మరి పూర్ కంట్రీ ఎందుకు సార్? సింగపూర్ అంటే పూర్ కాదు నాన్న, బాగా రిచ్. మనమేమో పొచ్చు. Sir, in the game, what time to sir?
ఇద్దరు కలిసి 3 లక్షలు. అంతేనా? అంతేనన్నా. మీరు అమౌంట్ రెడీ చేసుకోవడమే లేటు, ఎక్కుతారు ఫ్లైట్. నేను కొంటాను భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన సైట్. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా నా కోసం వెయిట్. ఇదే రైట్. ఇప్పుడు ఎందుకురా మావా పంచులు? మనం ఎలాగా డ్రాయర్లేం కదా మావా. భద్రం సార్, రేపటికల్లా మా చేతిలో పడతాది అమౌంట్, మీ చేతిలో పెడతాము పేమెంట్. గారు తిక్కూరులో హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడండి? నాకు తెలుసండి, నేను చూపిస్తాను. అమ్మయ్య, తీసుకెళ్ళండి బాబు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. పైకి ఎక్కడికయ్యా బాబు? రండి. రండి. పైకి తీసుకెళ్తున్నావు ఎందుకు? ఆ పైకి వెళ్తే మీకు కావాల్సిన హనుమంతరావు గారి ఇల్లు కనిపిస్తుంది. నీళ్ళ ట్యాంక్ ఎక్కితే హనుమంతరావు కనిపిస్తుందా? అవునండి. సరే వాడలే బాబు, రండి. అరే ఎందుకండి కంగారు? నానా ఎక్కుదాం. నీళ్ళ ట్యాంక్ ఇది చూడరా. ఎక్కువ సరిపోయింది. ఇదిగోండి హనుమంతరావు గారు, మీకు కావాల్సిన హనుమంతరావు గారు. ఈ కాలనీ బస్సు మనకి ఎక్కడ చేయట్లేదు బస్. పెట్టక్కడ అలా నేను పోలీసులకు భయపడే టైపు కంప్యూటర్ కాదురా నేను. అవును బాస్, ఇలా చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తాం బాస్? కొడితే ఏం కుంభస్థలాన్ని కొట్టాలి. అందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందంటావా? ఏను కుంభస్థలం అంటే ఏను కొట్టమని కాదు బాస్, బాగా సౌండ్ పార్టీని చూసి సెట్ చేయమని. గురి చూసి కొడితే తగలని పండు లేదు, సరి చూసి కొడితే కుదరని డ్రెస్ లేదు, సరిగ్గా స్కెచ్ చేసి దిగితే చేతికి చిక్కందంటూ లేదు. ఏం చెప్పారు బాస్? నెక్స్ట్ స్కెచ్ ఎక్కడ్రా? బాసు పోలీసు పరిగెట్టు. బాస్ ఇంక నేను పరిగెట్టలేను బాస్, ఎందుకంటే అక్కడ చక్కటి వచ్చింది, సిమెంట్ గోడ వచ్చింది. నేను అనకరా, దొరికితే 4 గోడల మధ్య వేసి కుమ్మెత్తారు. బాస్ బాస్ గుడ్ న్యూస్, చగ్గట పగిలిపోయింది బాస్. అవునా? పదైతే దొరకండ్రా, మీరు దొరికితే నాకు ప్రమోషన్ వస్తుంది. మేము దొరికితే మాకు మోషన్ వస్తుంది. అమ్మయ్యా, తప్పించుకున్నావురా బాబు. అమ్మ బాబోయ్,
బతికిపోయావరా. సత్యం బాస్, దొరికారా నాకు కొడకలరా. ఎక్కడో పారిపోతారు, ఎక్కడ పారిపోతారు. ఆగండి సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎందుకు సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ మీద మీ కాలనీలో ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. పదండి స్టేషన్ కి. ఆగండి సార్ ఒక్క నిమిషం వదలండి సార్. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు సార్ మీరు? ఇండియన్ పెనల్ కోడ్ 320, 420, 308, 108 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని? ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, సి సెక్షన్, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మీరు? ఐపీసీ పెనల్ కోడ్ కాదురా, పీనల్ కోడ్. ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం మీరు ప్రజల ప్రాపర్టీని దొంగిలించారు. ఏంటి సార్, బొక్కలు పడ్డ లుంగీలు, చిల్లులు పడ్డ చెడ్డీలు ఇవి కూడా ప్రజల ప్రాపర్టీయా? మేము చిల్లర దొంగలం సార్. మేము అల్లరదం సార్. మమ్మల్ని పట్టుకొని మీరు ఏం సాధిస్తారు సార్? మొన్న మా కాలనీలోని ఓటు కోసం నోటు తీసుకున్నారు సార్. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. మీకు దమ్ముంటే అరెస్ట్ చేయగలరా సార్? మన దేశంలో లంచ్ చేయలేనోడు ఉన్నాడేమో గాని లంచం తీసుకోలేనోడు లేడు సార్. సార్, టెర్రరిస్ట్ బోర్డర్ లో ఉంటాడు కానీ మన దేశంలో నేరస్తుడు అడుగడుగునా ఉంటాడు సార్. సార్, మీ ఆవిడ గారికి జాకెట్లు కానీ లంగాలు కానీ ఏమైనా కావాలా ఏంటి సార్? ఆగండి సార్. నేను మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాను సార్. ప్రసాదం తీసుకొచ్చాను సార్. కొద్ది ప్రసాదం తినాను సార్. తిరుపతి ప్రసాదం కూడా దొంగతనం చేస్తారా సార్? లేదు సార్, అలాగే లేదు సార్. ప్రసాదం సార్, కొద్ది తీసుకోండి సార్. కొద్ది తీసుకొని నా కళ్ళలోనే కారం కొడతారా? దసరా దగ్గర పడింది బాస్. అయితే ఏం చేద్దాం అంటావరా? మనం దొంగతనాలు చేసిన ఇళ్లకెళ్ళి దసరా మామూలు అడుగుదాం. అప్పుడైతే గాని కోళ్ళని మేకల్ని మానేసి మనల్ని వేస్తారా దసరాకి? అర్థమైందా? బాస్, ప్రభుత్వం నుంచి దొంగలకి పెన్షన్ ఉండదా బాస్? గోపి, అసలు నీ బాధ ఏంట్రా? బాధ కాదు బాస్, మన సెటిల్ అవ్వాలా. ఆ కోయినూరు వద్ద ఎక్కడ ఉందో చెప్పండి బాస్. మెడికల్ షాప్ లో ఉందిరా. చిచ్చి, పెద్దయినా తెక్కూరు ఎక్కడా? ఇదంతా తెప్పూరే. తెక్కూరేనా? ఇక్కడ హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడ? ఎక్కడండి ఇల్లు? ఎక్కడో ఇల్లు ఎక్కడ? ఎక్కడో ఇల్లు ఎక్కడ కాదయ్యా, హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడండి? అతను ఎందుకు ఇల్లు చెప్తాడు? భలే తెక్కూరు. పదండి. అవును, నువ్వు కూర్చుని కొమ్మ నువ్వే నరికించుకుంటున్నావు ఏటయ్యా? మా ఊరు ఆచారం అండి ఇది. ఆచారమా? ఇదేం ఆచారం అండి? కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి కదా. అందుకే కదండి కర్ర రెడీ చేసుకుంటున్నాను. రండి, అరే పడుకున్నారు చూడండి అక్కడ. బాబు, ఏ బాబు, ఇక్కడ హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడమ్మా? ఎవర్రా మీరంతా? మీకు తెలియదురా అడ్రస్ అడగకూడదు అని తిక్కరకు వచ్చే? నువ్వు ఆగరా, నువ్వు ఆగరా రే. బతికిపోయావరా బాబు. ఇదేం తెక్కూర్రా నాయన. టైమింగ్ అయ్యింది ఇంకా రావట్లేదేంటి పెళ్లివారు? నేను అదే చూస్తున్నాను. ఫోన్ కూడా చేశాం కదా. అడ్రస్ తెలిసిందంటారా? అడ్రస్ తెలియకపోవడం ఏంటే? ఈ తెక్కూరులో మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందులో ఈ హనుమంతరావు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అది నిజమేలేండి. వస్తారు. మన వాళ్ళు ఘన స్వాగతం చెప్తున్నారేమో. ఏమో అయ్యో, దారిలో అదిగా ఆగుంటారు వాళ్ళు. వచ్చేస్తారులే. అందుకే లేట్ అయిందేమో. ఆ, అదుగో వస్తున్నట్టున్నారే. వస్తున్నారు. రెడీ. ఓరి నాయను ఇది తిక్కురు నాయను ఇక్కడ తిక్కేలో వెల్కమ్ టు తెక్కూరు. బాగున్నారా? తిక్కరు, వెల్కమ్ టు తిక్కరు. వదిన గారు బాగున్నారా అండి? ప్రయాణం బాగా జరిగిందా? ఓకే అండి, రండి. కాలు కడుక్కుని వస్తాను. చేతులు కడుక్కోవాలండి. మా ఊరు ఆచార ప్రకారం కాళ్ళు కడుక్కోకూడదు. అదేంటమ్మా, కాళ్ళు కదా కడుక్కుని? లేదు, కాళ్ళు నేల మీద ఉంటాయి కదండి, చేతులు అంటే అక్కడక్కడ ఉంటాయి కాబట్టి చేతులే కడుక్కోండి. ఇది మా ఊరి ఆచారం అండి. రండి చెల్లె కడుక్కోండి అమ్మా. కడుక్కోండి. బాబు నువ్వు కూడా చేతులు కడుక్కోమ్మా.
బాబు అంతా బాగానే ఉంది కదా బావగారు ప్రయాణం బాగా బాగా జరిగింది జరిగిందండి. సీత కబుర్లు ఆపి టీ పాట వెళ్ళి సరే నాన్నగారు పెళ్లి చూపులకు వచ్చామరా, ఇప్పుడు పెగ్గేంటి? టీ పట్టుకొస్తారు, తాగు. రే నానా, పిల్ల ఫోటో చూసానురా, చాలా అందంగా ఉంది. హీరోయిన్ లా ఉంటుంది అనుకో. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. టీ తీసుకోండి. తీసుకో తీసుకోమ్మా. టీలో ఉప్పు సరిపోలేదండి. ఉప్పే కదండి వేశారు, అయినా టీలో ఉప్పు వేసారేటండి? అదేంటండి, మా ఊరు ఆచార ప్రకారం మేము ఉప్పే వేస్తాం, మీ ఊళ్ళో వెయ్యరా? టీలో ఉప్పు వేస్తారా? మరి మీ ఊర్లో వేస్తారండి? మా ఊర్లో పప్పులో వేస్తారులేండి. సరేంటండి. దొంగతనం చేసిన వస్తువులను తీసుకెళ్ళడానికి మనకు ఒక ఆటో కావాలి. మనం ఇప్పటికిప్పుడు ఆటో కొనాలంటే మన దగ్గర అంత డబ్బులు లేవు కదా గోపి. కొనాలంటే డబ్బులు కావాలి, కొట్టేయాలంటే ఇది ఉందిగా. అయితే ఓకే. ప్రసాదంలో విరేచనాలు టాబ్లెట్. అబ్బా, ఏం స్కిచ్ చేసావురా గోపి. టూ నాట్ రూపాయలు బియ్యం పాలెం. ఎకండి ఎకండి ఎకండి. మనిషే పెద్ద దొంగ మనసే గజ్జ దొంగ. ఆటో ఎంత పడుతుంది బాస్? ఎందుకన్నా కొందాం అనుకుంటున్నాను. ఎందుకన్నా ఆటో 3,20,000 పడుతుందన్న. ఈఎంఐ 9,000 10,000 పడుతుందన్న. ఈఎంఐలో కడుతున్నా, అప్పుడు పిల్లం పిల్లలు పోషిస్తాం అన్న. బిజినెస్ అయితే అస్సలేం బాగోలేదన్న. అంతేనంటావా? అంతే అన్న. ఆటో తీసుకోవడం వేస్ట్ అంటావు? వేస్ట్ అన్న, ఎందుకు బిజినెస్ ఏం లేదన్న ఆటోల పరిస్థితి. ఆటో కొట్టేద్దాం అనుకున్నాం కదా. అయ్యా, మేము కాణిపాకం వరసిద్ధ వినాయకుడి గుడికి వెళ్ళాము, ప్రసాదం తెచ్చాము, తీసుకుంటారా? కొంచెం పెట్టండి భయ్యా. అయ్యా, వాటర్ బాటిల్ వద్దా? రే గోపి, చూడు ఏదో ఎద్దడ్డు వచ్చినట్టుంది, బయటికి వెళ్ళి పక్కతో. ఎవరా మీరు? మీరెవరండి? ఆటో నాదిరా. ఆటో వాడు ఇప్పుడే ఎవరాటో పనిచేస్తారా మీరు? అసలు మీరెవరండి?
గోపి ఆడు ఆటో కుట్టేద్దామని మనం అనుకుంటే ఆడు మనకంటే పెద్ద దొంగలో ఉన్నాడు. ఇంతకీ ఆటో డ్రైవర్ దొంగన మాట. ఇన్ని దొంగతనాలు చేసాం, ఎప్పుడు ఇన్ని దెబ్బలు తినలేదురా. అమ్మా అమ్మా ఏంట్రా కడుపు కుడగలాడుతుంది? బస్ ఆడికి మనం తిన్నామేంటి? అదే ఉంటదిరా. ఏంట్రా ఎంత పని చేసావు? ఈ ప్లేస్ బాగున్నట్టుంది. చిచ్చిపోలేండి, ఎవరు రాలేదు కదా. ఓకే, నా ఇంటికి ఎదరా కిటికీలో ఒక అందమైన చందమామ ఉంది. కానీ ఆ చందమామ ఇంకా నా వైపు అసలు చూడకుంటుంది. అబ్బా, ఈ ఎండలు కాదు కానీ వద్దాం అనుకున్న ఒక్క చుక్క కూడా పడట్లేదు. బాస్ బాస్ దెయ్యం, బాస్ దెయ్యం, బాస్ దెయ్యం. ఏంటి దెయ్యమా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఏంటి బాస్, దెయ్యం అనగానే మీ కళ్ళల్లో భయం గాని, మీ చేతుల్లో ఉనికి గాని, కనీసం మీ ప్యాంట్ కింద చిన్న చుక్క కూడా తడవలేదు. ఏంటి బాస్? ఇందాక దించాను రా, చంద్రవళక. చంద్రబాబు చంద్రముఖి చెల్లా? కాదురా, దాని తల్లి. తెల్లా? ఆ, ఏంటి బాస్ ఆ కథ? పద పద, ముందు దెయ్యం అక్కడ పద పద. రౌద్రరూపాన విచియున్నది వెయ్యి కనుల జ్వాల నీకై ఈ వేళ. రారా ప్రాణనాథుడవై రారా, తీరని కసి తీర్చుకోమంటూ పిలిచే ఈ చంద్రావళి. అసలు ఎండలకు మేకప్ పోయి మాడిపోయిన మసాలా దోశలా, వాడిపోయిన మల్లెపూలాగా వడదెబ్బ తగిలిందా ఎలా అయిపో చూసావా? నాకు సెల్ఫీ ఇస్తావా? ఇవ్వను కాక ఇవ్వను. నేను అడిగిన సెల్ఫీనే, కుల్ఫీ కాదు. ఇంతకీ నేను చంపింది ఎవరు? నీ ప్రేమకు అడ్డొచ్చింది ఎవరు? వేసేసే రావే బయటికి. మీ నాన్న లేడా? లేడు. లేడా? నాన్న లేకుండా అలా పుట్టింది బా. గోమే కొడతాను. సరే, ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టమే, నేనంటే నీకిష్టమే. మా ఇద్దరం పెళ్లి చేసుకోవడం కష్టం. ఏంటే అలాగా నిశ్చయం? నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. సెటిల్ అవడం అంటే సెటిల్ అయినంత ఈజీ కాదే, అదొక పెద్ద బ్యాటిల్. ఇంతకీ నాతో పనేటి? నిన్ను చూద్దామని వచ్చానే. ఇంకో మాట చెప్పు. నిన్ను అప్పడుదామని వచ్చానే. అప్పా? జస్ట్ 2 lakhs. 2 lakhs? సింగపూర్ వెళ్తాం, నువ్వు ఈ సాయం చేసానుకో నీకు వడ్డీతో సహా ఫోన్ పే కొడతా. నా దగ్గర ఎక్కడివి? మనసుంటే మార్గం ఉంటది, గొలుసుంటే మార్గం తెరుస్తుంది. అమ్మో గొలుసా? నేనమ్మను. నిన్నెవడే అమ్మన్నాడు? జస్ట్ తాకట్టెట్టు. తాకట్ట? పెసరట్టు వేసినంత ఈజీ అనుకుంటున్నావా? మా నాన్నకు తెలిస్తే మడతెట్టేస్తాడు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఆ గొలుసిస్తావే నాకు. నీకు కావాలంటే చేపల పులుసు చేసి పెడతాను గాని గొలుసు మాత్రం అడుక్కు సీను. అదు బావా, వెళ్ళిపోదాం. ఇది ఎలాగా మనకు సాయం చేసి ఇవ్వలేదు. వెళ్ళి ఏదో హాస్పిటల్లో కిడ్నీలు అమ్ముకుని ఆ సింగపూర్ ఏదో వెళ్ళిపోదాం బావా. బావా బావా, తాగి తాగి నా 2 కిడ్నీలు పోయాయి బావా. పోనీలేరా బావా, నా కిడ్నీలు అమ్ముకుని వెళ్దాం రా సింగపూర్. ఏదో ఏదో వెళ్ళిపోదాం. ఈ తెక్కూరు సంబంధం ఎలా వచ్చింది నాన్న? పిల్ల జల్లీలో ఉందనుకుంటే జరుగుట్లో 4 బయట పెట్టి చూస్తుంది. వచ్చ పడిపోయింది అనుకో. బాగలేదంటారా పిల్ల?
కరెంట్ తెగిపో షాకుని కాకిలా, తారు డబ్బాలు తారులా, దోశ కింద పెనంలా, పగలు చూస్తా పగలే కళ్ళకి వచ్చే సాయంకాలం సెవెన్లా ఉందమ్మా. నేను ఫోటో చూసానురా, బాగుంది. నువ్వు వాళ్ళ అమ్మని చూసుంటానన్నా. రై ఏం చూస్తున్నారా? చూస్తున్నాను బాస్. బైనాకులర్తో చూడరా. ఓకే బాస్. ఓకే బాస్. ఎవరు సార్? ఎవరు సార్? సార్ ఎవరు సార్? ఎవరు సార్? దొరికారు సార్? ఎవరు సార్? ఈయన చంపిన 2 వ్యక్తులు. ఎవరు సార్? ఎవరండి? ఆయన మొహం మీద, బాడీ మీద స్పష్టంగా 2 ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళ సార్? మీవేరా? ఎవరు సార్? ఆ బాడీ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయిరా. అవే సార్. మావెందుకు ఉంటాయి సార్? ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాయన్నా. ఎవరైనా ఈ క్రైమ్ సీన్ లో పుట్ట చేతుల్లో బాడీ టచ్ చేస్తారా? ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? చూడండి, శవం దొరికిందంటే ఐబొమ్మలో కొత్త సినిమా వచ్చినట్టు కాదు, అంత సంబరపడిపోకూడదు. హంతకులు అయ్యారు. శిక్ష పడుతుంది. మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మీ భార్యలు మిమ్మల్ని వదిలేసి విడాకులు ఇచ్చారు. సమాజం మిమ్మల్ని అందరూ హంతలుగా గుర్తిస్తారు. అనుకోండి సార్. మాకు ఇప్పుడు ఏం చేయాలి సార్? మార్గం చెప్పండి సార్. దీనికి అంతటికి ఒకటే మార్గం. చెప్పండి సార్. ఆ శవం మళ్ళీ తిరిగి నడిచి రావాలి. బాస్ పుట్ట బాస్ వస్తుందేమో. బాస్ బాస్ మన వైజాగ్ లో అన్ని కేసులు పెట్టుకొని ఈ దట్టమైన చింతపల్లి అడవులకి ఎందుకు తీసుకొచ్చారు బాస్? ఇక్కడ అడవి జంతువులకి నన్ను వేసేద్దామని ప్లాన్ చేశారు కదా. అంటే నిన్ను వేస్తే నాకేమొస్తారా? నీకు కనిపించేది ఈ అడవి మాత్రమే, కానీ నాకు ఈ దట్టమైన అడవులో అంతు చిక్కని రహస్యం రా. రహస్యమా? ఏమో బాస్, నాకైతే చుట్టూ చెట్టు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. కొద్దిగా క్లియర్ గా చెప్పండి బాస్. చూడు అంటే, నేను మన సిటీ లైబ్రరీకి వెళ్ళాను కదా, అది అసలే పురాతనమైంది. అందులో కలమరలో ఒక నవల కనిపించింది. నవలంటే నవల రా, పుస్తకం, స్టోరీ అన్నమాట. ఓకే. అది చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఏమైంది బాస్? ఒక్కసారిగా లైబ్రరీ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ పుస్తకాలన్నీ కాలి బూడిదైపోయారా. అందులో ఒక బుక్ నుంచి నేను స్టోరీ చదివాను. ఏముంది బాస్? ఏముందో తెలుసా? ఏముంది? చంద్రావళి ప్రియురాలని, తన ప్రియుడు అరకు వెళ్ళిని ఒక రాజు ఇక్కడే ఈ దట్టమైన అడుగులో సజీవ సమాధి చేశాడు రా. సజీవ సమాధ? మనం ఇప్పుడు ఆ సజీవ సమాధుల మీద ఉన్నామా బాస్? కాదురా, ఇక్కడే ఎక్కడో. అయితే బాస్, మీరు చెప్పిన స్టోరీని చూస్తుంటే నాకు చిచ్చొస్తుంది బాస్. మరొక స్ట్రాంగ్ టీ తెప్పించమంటారేంటి? మరి మొవాటం ఎక్కువ మీకు. నానా ఆ పిలుపుని చూడుకున్నాను నాన్న.
బావగారు ఆ సౌండ్ ఏంటండి? అమ్మాయి ప్రేమ కథా చిత్రం అని సినిమా చూసినట్టుంది, అందుకనే సౌండ్స్. సీత వెళ్ళి టీవీ కట్టామని చెప్పు. వెళ్ళు, తీసుకురా. కంగారు పడు బాబు, కంగారు. కూల్ కూల్ కూల్, కంగారు పడు. ఆ టీవీ కట్టేసాడండి. తెలుసా మరి అమ్మాయి తయారు చేయి. అమ్మాయి తయారు చేయడం ఎందుకు, అదే తయారైపోయింది. బావగారు ఆ కట్న కానుకల విషయాలు కూడా ముందు పిల్లలు చూడండి, మనం ముందు కట్నం చాలేరా పిల్లలు చూస్తే పొద్దు నేను నచ్చిందంటే కట్టగారికి ఇస్తారా? పిల్ల కావాలి. పిల్ల కావాలంటే వస్తుంది, ముందు కట్నాలను మాట్లాడుకోండి. నీకు పిల్ల నచ్చి వెళ్ళిపోయిందంటే ఎలాగా? మాకేమో కట్నాలు. సరే, ఎంతకి కట్నం ఎంత ఇస్తారు మీరు? ఏమిటండి? అదేనండి, మీరే కదా కట్నం ఇస్తారు. మా పిల్లకి 7 వారాల నగలు పెట్టాలి. మరి అయితే మీరు ఆడపిల్ల వారు కదండి, మీరు ఇవ్వాలి కానీ మీరు ఇవ్వటండి. మా ఊళ్ళో ఆచారం. అలాంటి ఆచారం లేదండి, మీరే మాకివ్వాలి. అదేంటి వదిన గారు, మా ఊరు ఆచారం మీకు తెలియదా ఏంటి? ఇదేం ఆచారం? ఏమాచారం గ్రాచారంలో ఉంది మన నెత్తి మీదకి. ఏమిట్రా అడు నడరా. అమ్మా కూర్చో అమ్మా. ఏమిట్రా నానా మనకేం తక్కువ నాన్న, ఆ జగదాంబ సెంటర్ లో ఆ ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల ఆ గాజు థియేటర్ వెనకనే మనకు అక్కడ పునుగులు కొట్టు, ఇక్కడ ఇడ్లీ కొట్టు, ఆ అమ్మ అక్కడ ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల పుణుకులు వేస్తుంటా ఉంటదమ్మా. అమ్మా అద్భుతం అనుకో. ఏంది నాన్న, మనకేం తక్కువ, మనం పోషించుకున్నానన్నా. వదిన గారు పిల్లలు చూపించండి, కొంచెం చూస్తాడట. కంగారు ఎందుకమ్మా, పిల్లలు చూపిస్తాం. పిల్ల నచ్చిందనుకో మీరు చేసుకోరు కదా, అలాగే పిల్ల నచ్చిందనుకో బావగారు మీరు చేసుకోవడం బాగోదు కదా. కాబట్టి పిల్ల ఎవరికి నచ్చాలో వాళ్ళే లోపలికి వెళ్ళి చక్కగా పిల్లని చూసుకుని వస్తారు. బాబు నువ్వు అలా ఇల్లమ్మా లోపలికి. రండి బాబు, రండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్నయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా అండి? చాలా బాగా జరిగిందమ్మా. అడ్రస్ బాగానే కనుక్కున్నారా? అబ్బో మీ పేరు చెప్పగానే మీ ఊరోళ్ళందరూ ఓహోహోహో ఏమి స్వాగతించారమ్మా. చాలా బాగా తీసుకొచ్చారు తల్లి. బావగారు చెల్లెమ్మా, మా అమ్మాయి బాగా నచ్చినట్టుంది మీ అబ్బాయికి. లోపల నుంచి అసలు బయటకే రావట్లేదు. అవునవును. అవును. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారండి? ఫస్ట్ శోభనం కదండి. అదేమిటది? శోభనమా? పెళ్లి తర్వాత కదండి శోభనం. అది కాదండి. అది కాదు బావగారు, మా ఊరి ఆచారమే అంత. ఇదే ఆచారం. అదేంటమ్మా అమ్మగారు, మీరేనా చెప్పండి. వదిన గారు, అయ్యో నిజానికి మనం కాదురా దొంగలం. దేశాన్ని దోచుకొని స్కాములు చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మనం చిల్లర దొంగలు అంతే. మహా అయితే చీరలు, జాకెట్లు, లంగాలు, లుంగీలు, పైపుల దగ్గర ఉన్న బిందెలు తప్ప మనం ఇంకేం దొంగలించలేదు అంతే. బ్రాలు కడ్రాయిలు మర్చిపోయారు బాస్. నిన్న రాత్రి మన కాలనీ ఆడవాళ్ళంతా మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. ఏ క్షణంలోనైనా సరే టాస్క్ ఫోర్స్ లో, ఎయిర్ ఫోర్స్ లో వచ్చి మనల్ని అరెస్ట్ చేయొచ్చు. ఎస్ బాస్. చూసావా, ఇవన్నీ మనం అమ్మినవే. ఒరే గోపి, మన కాలనీ వాళ్ళ బట్టలన్నీ బ్రాండెడ్ అనుకున్నావు ఏంటి? కాదు, పూర్ణ మార్కెట్ దగ్గర కొన్ని. అఫ్ కోర్స్ మనం కూడా అక్కడ అమ్ముతున్నాం అనుకో. సరే గాని సండే కదా, ఏంటి స్పెషల్? ఏముంటది? విస్కీ. విస్కీయా? మా నాన్న ఆదివారం అయితే చాపో చికెన్ తెస్తాడు అనుకుంటున్నావా? ఆయనకి డబ్బులుంటే తాగడానికే సరిపోదు, ఇంకా స్పెషల్ ఒకటి.
సరే గాని ఒక్కసారి మీ ఇంటి గేటు తీ. ఉమ్. ఏంట్రా ఇంటికొచ్చేసావు? బేబీ చేపలు. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏడి మా మావేడి? బార్కెళ్ళాడు, వచ్చేస్తాడు, వెళ్ళిపో. వచ్చాడులే. ప్లీజ్ వెళ్ళిపో. రాని వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఎవడరా నువ్వు మా ఇంటికి వచ్చా? వచ్చేసాడు. మీరు 2-3 సార్లు బార్ ముందు తప్పతాగి కింద పడితే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను, గుర్తులేదా? 2-3 సార్లా? కొన్ని 100 సార్లు పడిపోయాను. అయితే ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చా? మావయ్య, నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటావా? నీకెన్ని గుండెలరా? మాయా, నాకున్నది ఒక్కండి, అది నీ కూతురికే ఇచ్చేసాను. ఏంట నేను లేనప్పుడు ఎవడో ఇంటికి తీసుకొస్తావా? నిన్ను మాయా బుచ్చిముంట. పద పద. నువ్వు నాకు పడిపోయావు, మీ నాన్న ఫుల్ బాటిల్ పడిపోయాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నా పేరు డిటెక్టివ్ మార్క్. చనిపోయిన మీ భర్త అజయ్ కోసం మాట్లాడడానికి వచ్చాను. అంతా అయిపోయింది, ఇంకేటుంది మాట్లాడడానికి? అయిపోలేదు. మీ ఆయన చనిపోలేదు, చంపబడ్డాడు. ప్రీ ప్లాన్ మర్డర్. ఆ కేసు అవ్వడానికి వచ్చాను. అయితే గుణపం తీసుకురమ్మంటావేటి? గుణపం కాదు, నాగపం తీసుకొచ్చి నీ మెల్ల వేసుకో. నీ భర్త అజయ్ చాలా మంచివాడు అంటారు కదా. అయితే మంచి వాళ్ళందరూ ముందే పోతారు కదా. అమూల్య గారు, నేను బైబిల్లో మార్చేది. ఏం చదివారు? మంచివారికి మరణం లేదని, కానీ ఎవరైనా చంపితే ఉంటుంది కదా అమూల్య గారు. వద్దు మీను, నా భర్త నానే చంపాను అనుకుంటున్నారేటి? అది మీకు తెలియదా ఏటి? చూడండి యాక్టివ్ గారు. డిటెక్టివ్ కాదు, డిటెక్టివ్. అదే నా భర్త యాక్సిడెంట్ లో పోనాడు. అది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసేసినారు. తెలదా ఏటి మీకు? ఇలాంటి ఆడదాన్ని నిలువున చీరయ్యాలి. చీరెత్తారా? ఏ చీర? కంచిపట్టా ధర్మారమా? అయినా నాలాంటి పసిపెడుతున్నా అంటే మూతి పక్కకి లాగేది. పతివ్రత పరమాణం వండితే తెల్లార్లు సల్లార్లు ఏదట. సరే సర్లే, నువ్వు వచ్చిన పని ఏదో కాని అవతల మా వాళ్ళు చూస్తున్నా. కానిచ్చేద్దాం పద. ఈ ఊరు దాటి పోగలరా? మేమంతా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. వేరు సంగతి ముక్క కలిపి తీకేస్తే పోస్తా పిస్తా జీడిపప్పు బస్తా కాదురా. నా పేరు హనుమంతు, వీడు జాంబవంతు, ఇప్పుడు జాంబియాస్ వంతు. చింతామణి, నిన్ను కాదన్న వాణిని నరికి పడై, కొరికి తినే, నమిలి మింగై. నన్ను పెళ్లి చేసుకోకుండా ఈ తిక్కును వదిలి వెళ్ళగలవరా? వస్తే చస్తారే అంతా, దెయ్యాలే కామెడీ చేస్తే హడలెత్తి పారి
పారిపోవాలంతా ఊరిలోకి ఎంట్రీ అయితే ఎగ్జిట్ లేదే ఇంకా భయం భయం కామెడీ భయం దెయ్యాలే కామెడీ చేస్తే హడలెత్తి పారిపోవాలంతా కాపాడండి సార్. సార్ దెయ్యం పడితే భూతవాద్యం దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తానయ్యా? సార్ 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 మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. సార్ మీరు ఎలా కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. సార్, సార్. ఏం పేరు? రూపా సార్. రూపా? ఏ రూపా? ఎవరా రూపా? నా పేరు చంద్రవల్లి. అది మీ అత్త? కాదురా, నేనే. నేనే నీకు ఆస్కార్ అవార్డు వచ్చిందా? అదే నీ నటనకి. నన్నే నటనంటారా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినారు? చూడు అమూల్య, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ కలిసి నీ భర్తకి నిద్ర మాత్రలు ఇచ్చి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి ఆ కారులో ఇక్కడి వరకు తీసుకొచ్చి ఆ లోయలో తోసేశారు. అవునా? నాకేట అవసరం? అవసరం కాదు, సుఖం, క్షణిక సుఖం. అక్రమ సంబంధం పెట్టుకొని మొగుళ్ళని చంపేస్తే చట్టాలు ఏమైనా చుట్టాలు ఇంటికి వెళ్ళావు అనుకుంటున్నారా? పోలీసులు ఏమైనా కళ్ళ గంతలు కట్టుకున్నారు అనుకుంటున్నారా? అజయ్ అనాథ కాబట్టి నీ మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. 6 నెలలు ఓచలు లెక్క పెట్టకుండా ఎంజాయ్ చేసావు. మరిప్పుడు ఈ సాక్షికం ఎలా దొరికింది? చెప్తే నీకే మంచిది, లేకపోతే అమూల్య గారు, మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న రాహుల్ భార్య మీకోసం చాలా డీటెయిల్ గా చెప్పింది. మీ రొమాంటిక్ కాల్ రికార్డింగ్స్ వింటారా? వద్దు, ఇంకా చాలు, తీసేయండి. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అమూల్య గారు? ప్రాణం ఉన్నప్పుడు మనుషులు తెలియదు, ప్రాణం పోయాక ఆ శ్వాస ఏమైనా స్విగ్గీలో తిరిగి వస్తుందా? ఆ? నువ్వు చంపింది నీ భర్తను మాత్రం కాదు అమూల్య, నీ మెల్లో తాళ్ళని, నీ నుదురు కుంకుమని. అయినా మామగారు, ఎవరైనా పెళ్లి చూపులంటే ఇళ్లలో పెడతారు, మీరేంటి ఇలా కళ్ళంలో పెట్టారు? అయినా పెళ్లి చూపులు ఎక్కడ పెడితే నాకేంటి, నాకు కావాల్సింది పెళ్లి పిల్ల. ఇంతకీ పిల్లేది? బాబు, ఈ తెక్కూరోళ్ళకి సినిమా పిచ్చి బాబు. ఆహా, మేము రాత్రే పెద్ద సినిమాకి వెళ్ళాం. రామ్ చరణ్ యాక్టింగ్ దుల్ల కూడా దూపం వేస్తాడు. ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి మేము ఆడిషన్స్ పెడతాం. ఆడిషన్ లో సెలెక్ట్ అయితేనే పెళ్లి నుంచి పెళ్లి చేస్తాం. ఆడిషనా అంటే ఏంటి?
ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించాలా ఏంటి? అవును బాబు, అమ్మాయికి సినిమాలంటే ముక్కు కోసేసుకుంటది బాబు. ఆహా. ఒకసారి ఇలాగే చేస్తే సర్జరీ చేయించాల్సి వచ్చింది. ఓహో. మా అమ్మాయి కాదు బాబు, ఈ తెక్కూరులో ఏ ఇంటికి వెళ్ళినా ఆడిషన్ జరగాల్సిందే, సెలెక్ట్ అవ్వాల్సిందే. ఆహా. ఇదే రూల్ మామగారు. ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం బాబు. ఆహా. అవును బాబు, ఈ ఆచారాన్ని మేము మంటగలిపితే మా తెక్కూరులు మా కేబుల్ కట్ చేస్తారు, మా వైఫై కనెక్షన్ తీసేస్తారు, స్మార్ట్ ఫోన్ వాడకుండా చేసేస్తారు బాబు. కీప్యాడ్ మొబైల్ మాత్రమే అనుమతిస్తారు బాబు. మనకి యాక్టింగ్ రాదే. యాక్టింగ్ రాదంటే కుదరదు. అలాగైతే పెళ్లి జరగదు. ఈ ఆడిషన్స్ అమ్మాయి సమక్షంలోనే జరుగుతాయి. నీ యాక్టింగ్ అమ్మాయికి నచ్చితే 1000 సినిమాల సాక్షిగా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం. ఇదేదో ముందే చెప్పుంటే కనీసం మా డైరెక్టర్ రమేష్ పోతిని గారి దగ్గరికి వెళ్ళైనా యాక్టింగ్ నేర్చుకునేవాడిని కదా. అలా ఎలా చెప్తాం? ఆడిషన్ జరగాల్సిందే. నాన్నగారు, చెల్లికి ఫోన్ చేస్తాను. చెయ్యి. హలో చెల్లమ్మా, నీ పెళ్లి చూపులకి ఒక బొకడా కూడా వచ్చాడు, రా అమ్మా. ఎలా ఉన్నాడు ఈ పెళ్లి కొడుకు? పాకిస్తాన్ ప్రధానమంత్రిలో ఉన్నాడక్క. బానే ఉన్నాడులే పదా. ఈడే నీటి పెళ్లి కొడుకు. ఆడిషన్స్ మొదలు పెట్టండి. ఒకే కదా అని పీకేస్తే బాబు, సినిమా డైలాగ్ కాదు, ఓన్ డైలాగ్ చెప్పాలి. నీకేమిచ్చాడ్రా? గోళీలక్క. గోళీలకి గోచిలకే పడిపోతావరా? అయినా వాడి హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నా మోకాళ్ళ దగ్గరికి కూడా రాడు. హైట్ చూడకక్క, వాడి హార్ట్ చూడు. మా ఇద్దరికి ఈడు చూడు బాగోదు. అక్క అక్క ఆగక్క. అక్క గోళీ దొంగతనం చేసింది. గోళీ దొంగతనం చేయడం ఏంట్రా? బుర్రం దానికి నువ్వు గోళీలు తీ, బయటికి తీ. నువ్వు రామగడ్డ తిరిగినోడివే కదా, నువ్వు గోపియే కదా. లేవు నా దగ్గర లేవు. తీ బయటికి, చెక్ చేయరా నువ్వు జోబిలు. తీ బయటికి. అక్క ఇంకా 2 గోళీలు కూడా ఎత్తనే తీసుకుంటా. 2 గోళీలు కూడా బయటికి తీ. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి 2 గోళీలు? ఉంటాయి, తీ బయటికి. ఆ 2 గోళీలు కూడా ఇచ్చేస్తే నేను ప్రాణంతో బతకను రా. వస్తుంది ఎరా, మీ నాన్న మీ అక్క మెచ్యూర్ ఫంక్షన్ కానీ 5 లక్షలు తీసుకున్నాడు. అడిగితే సరాసరి పైకి పోయాడు. పాపం మీ అక్క పెళ్లి ఇప్పుడు ఎవరు చేస్తారా? నేనే చెయ్యాలి. కాదు నేనే చేసుకోవాలి. 5 లక్షల అప్పు కాస్త వడ్డీతో కలిపి 10 లక్షలు అయింది. పాపం మీ అక్క ఇప్పుడు అప్పు ఎలా తీరుస్తుందిరా బామ్మర్ది? నేను నీకు బామ్మదేట ముసలినక్క. నీకు మా అక్క కావాలా? మా బావకు తెలిస్తే నీకు తక్కువ తీస్తాడు. నన్నే ముసలినక్క అంటారా? ఎవడ్రా నీ బావా? ఎవడు పేరు చెప్తే ఆడవాళ్ళు చీరలు జాకెట్లు బిందులు బయట పెట్టరు. అవಳ పేరు చెప్తే కోళ్ళు బుట్టలోకి వెళ్ళి భయంతో దాక్కుంటాయో. అవడు పేరు చెప్తే కుక్కలు గొలుసులు తెంచుకొని కరవడానికి వస్తాయో వాడే మా బావా. అంత మగాడా మీ బావా? రమ్మన్రా. ఎవడరా నేను పుట్టింది? ఈడేనా నీ బావా? హైట్ ఎంత తక్కువ ఉన్నాడు? హైట్ కాదు ముఖ్యం, బయట ముఖ్యం.
ఇంతకీ నీ పేరేంట్రా? రాము స్వీట్ జాము, వీడొస్తే ట్రాఫిక్ జాము, ఎవడైనా వీడి ముందు కాము. నేను కాటు వేసే పాము, నా జోలికొస్తే తీస్తా నీ క్రీమ్. ఇప్పుడు రండ్రా. ఇంకా కావాలా నీకు? ఏ సినిమా చూడట్లేదా? హీరో ఇప్పుడు ఫస్ట్ 4 దెబ్బలు తిన్న తర్వాతే బయట ఆడతాడు. ఇప్పుడు నేను నీకోసమే వెతుకుతున్నాను రా. నేను మీకోసం వస్తున్నా సార్. ఎందుకురా? నేను చిల్లర దొంగ సార్. ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ చీరలు, జాకెట్లు, పైపుల దగ్గర బిందెలు కొట్టుకుని బతుకుతున్నాను సార్. నేను కాదు సార్ అసలు దొంగ. మొన్న ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కదా సార్, అది చేసింది వీడే సార్. అవునరా? ఆ అమ్మాయి దగ్గర నగలు కొట్టేసి ఇటువంటి దొంగలు వదిలేసి మాలాంటి వాళ్ళని పట్టుకుంటే మీకేమొస్తుంది సార్? ఇటువంటి వాళ్ళని పట్టుకోండి సార్, మీకు ప్రమోషన్లు వస్తాయి. ఇదిగోండి సార్ నగలు. అగా ఇదిగోండి సార్. ఏరా నిజమా? థ్యాంక్ యూ రా. నేను లైన్ ఇస్తాను, నువ్వు చెయ్యి బాబు. నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను అనుమానిస్తూనే ఉంటది. రోజు నీతో గొడవ పడుతూనే ఉంటది. తిండి కూడా పెట్టదు. 24 గంటలు నసుగుతూ టార్చర్ చేస్తుంటది. అలాంటి అమ్మాయికి నువ్వేం సమాధానం చెప్తావు? సరే, అమ్మాయి కూడా ఇక్కడ ఉంటే కొంచెం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చెయ్యొచ్చు కదా అని. అమ్మా దిగమ్మా. అమ్మా మామగారు మీరు యాక్షన్ చెప్పండి, డైలాగ్ కుమ్మేస్తాను. ఓకే యాక్షన్. ఏమే ఎంతకాలం నన్ను ఇలా టార్చర్ చేస్తావే? నువ్వు మనిషివా? మానవ జాతిని మింగేసిన మృగానివా? నా పాలిటి ఏలియన్లా తయారావు కదే తిక్కదానా. నా కళ్ళు పొరలగమ్మ అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని, నేను గాని చుట్టుకేస్తే అమ్మాయి నా ముందు అటుకుల్లో రాలుతారే. ఇకపోతే మీ నాన్న ఆడో పెద్ద ఎదవ, అతికించుకున్న మీసాలు తిప్పుతూ ఊరంతా పెద్ద మగాళ్ళ ఫీల్ అవుతాడు. పంచాయతీ ఏం ఉండదు అక్కడ. మీ అన్నున్నాడే అడవి దున్నకి క్రూర మృగానికి పుట్టినట్టుంటాడు. ఆడి ముఖం చూస్తేనే చిచ్చి కంపరం ఎత్తిపోతాది నాకు. అయినా అనుమానం మీ ఇంటి పేరేంటే? నీ అనుమానం గనక నిజం చేయకపోతే నా పేరు గిరిబాబు, సన్ ఆఫ్ మోహన్ బాబు, కేర్ ఆఫ్ దోలు తీర్చే పాలమే కాదే. ఎవడోడు కట్ చెప్పండి. కట్. ఎలా చేశాను? బాగా చేశానా? మాయ గారు చించేశానా? ప్రేక్షకులు థ్యాంక్ యూ. సంతోషం అమ్మా. మాయ అట్టుంది మరి. థ్యాంక్ యూ. నానా నాకు వీడొద్దు.